హాయ్ అండి. ఏలూరు నాటుకోళ్ళ సంతకైతే వెళ్తున్నామండి. అక్కడ కోడిపుంజైనా, కోడిపెట్టైనా చాలా తక్కువ ధరల్లో ఇస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీడియో ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మా వీడియో అనేది పూర్తిగా చూడండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాము. చూడండి, ఇక్కడ మార్కెట్లో ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే ఇస్తున్నారు. కోడిపుంజు చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు. ఇక్కడ కోడిపుంజు వచ్చి ₹1000 కానీ స్టార్టింగ్ ఉందండి. ఇక్కడ గిరిరాజ కోళ్ళు, నాటు కోళ్ళు ఒరిజినల్ కూడా అమ్ముతున్నారండి. కోడిపుంజైనా కోడిపెట్టైనా సరే మీకు కావాలంటే కనుక మార్కెట్కి వచ్చి తీసుకున్నట్టయితే మంచి కోడిపుంజులు కానీ మంచి కోడిపెట్టలు కానీ తీసుకోవచ్చండి. ఇక్కడ ఒరిజినల్ నాటు కోడిపుంజులైనా ఒరిజినల్ నాటు కోడిపెట్టలైనా రేటు కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. గిరిరాజా అయితే కొద్దిగా తక్కువ ఉంటాయి. చూడండి, ఈ వారం అయితే కోడిపుంజులు చాలా వచ్చినాయి. చూడండి, ఇక్కడ కనపడే కోడిపుంజు వచ్చేప్పటికి 3500 చెప్తున్నాడండి. 3000కి అయితే ఇచ్చేస్తున్నాడు. ఈ కోడిపుంజు వచ్చేప్పటికి 2500 చెప్పండి, 2000కి ఇచ్చేస్తున్నాడు. చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఇక్కడ మార్కెట్లో రన్ చేస్తున్నారండి. ఈ వారం అయితే కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ చాలా ఎక్కువ వచ్చినాయి. చాలా రేట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా చెప్తున్నారు. గత 28 చెప్తున్నా 2000 ఫైల్ 3.5 కిలోలు బరువు ఉంటాయి. మీరు హోల్సేల్గా రావాలంటే మన ఏలూరు మార్కెట్కి వచ్చేది ఒరిజినల్ నాటుకోండి. ఇక్కడ కనపడే కోడిపుంజు వచ్చేప్పటికి 4500 చెప్తున్నాడు. 4000కి అయితే ఇచ్చేస్తున్నాడు. వెయిట్ వచ్చేప్పటికి 3 కేజీల దాకా ఉందండి. చూడండి, ఇక్కడ జతల లెక్క అమ్ముతున్నారండి కోడిపుంజులు కానీ కోడిపెట్ట కానీ. ఈ కోడిపుంజు వచ్చేప్పటికి 2500 చెప్తున్నాడు. 2500 ఫైనల్ ఇచ్చేస్తా అన్నాడు. చూడండి, కోడిపుంజు అయితే మంచి హైట్ ఉంది. వెయిట్ వచ్చేప్పటికి 3 కేజీల దాకా ఉండదండి. చాలా బాగుంది. కోడిపుంజు కూడా మంచి యాక్టివ్గా ఉందన్నమాట. మంచి అగ్రెసివ్గా ఉంది. కోడిపుంజు అయితే చాలా అంటే చాలా బాగుంది. నెంబర్ 1 కోడిపుంజు అండి. రేట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు. మార్కెట్లో ఈ రేట్లు అనేది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ చాలా తగ్గినాయి అండి. రేట్లు చాలా రీజనబుల్గా ఇస్తున్నారు మార్కెట్కి. ఇక్కడ మార్కెట్కి వచ్చి తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా మంచి మంచి చూడండి, కోడిపుంజు వచ్చేపాటికి 3000 చెప్తున్నాడు. 2500కి అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. చూడండి, మంచి యాక్టివ్గా ఉంది. మంచి హైట్ ఉంది. వెయిట్ వచ్చేపాటికి కూడా మీకు 3 కేజీల దాకా ఉంటుందండి కోడిపుంజులు అయితే చాలా వచ్చినాయండి. కోడిపుంజులు అయితే చాలా బాగున్నాయి. ఈ వారం మాత్రం ఎక్కువగా వచ్చినాయి. రేట్ చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. మంచి హెల్దీ ఉన్న కోడిపుంజులు అయితే ఈ మార్కెట్లో సేల్ చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ కనిపించే కోడిపుంజు కూడా మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ కనిపించే కోడిపుంజు వచ్చేప్పటికి మీకు 3500 చెప్తున్నాడు. 3000కి అయితే ఇచ్చేస్తున్నాడు. చూడండి, కోడిపుంజు అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి. చాలా బాగుంది. చూడండి, ఇక్కడ కోడిపుంజు కూడా మీకు మంచి యాక్టివ్గా ఉంది. మంచి అగ్రెసివ్గా ఉంది. చూడండి, ఇక్కడ కూడా కనపడే కోడిపుంజు వచ్చి ఓ అన్న తీసుకున్నాడు అండి. ఇది కోడిపుంజు 2500 చెప్పి 2000కి అయితే అన్న తీసుకున్నాడు కోడిపుంజు అయితే. చూడండి, ఇది కొద్దిగా ఇంటికాడ పెంచుకునేటట్టయితే కొన్ని కోడిపుంజులు అయితే చాలా బాగుంటాయండి. మంచి హెల్దీ అయిన కోడిపుంజులు ఉన్నాయి. మంచి యాక్టివ్గా ఉన్నాయి అన్నమాట కోడిపుంజులు. ఈ తీసుకెళ్ళి చూడండి, ఇక్కడ కనపడే కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ మీకు హోల్సేల్లో కూడా ఇస్తున్నారండి. హోల్సేల్ కూడా ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాయండి. కోడిపుంజులు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ కనబడే కోడిపెట్ట కానీ కోడిపుంజు కానీ చాలా రేటు రీజనబుల్గా చెప్తున్నారు. మీకు కావాలంటే ఇక్కడ మార్కెట్కి వచ్చి తీసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ కనపడే కోడిపుంజు వచ్చి 3000 చెప్తున్నాడు. 3000కి అయితే ఇచ్చేస్తున్నాడు.
కోడిపుంజి వచ్చి చాలా అంటే చాలా బాగుందండి. అసలు మామూలుగా లేదండి. కోడిపుంజి మంచి అగ్రెసివ్గా ఉందన్నమాట. మంచి హైట్ ఉంది. వెయిట్ వచ్చేప్పటికి దగ్గర 2 కేజీల దాకా ఉంటుందండి. చూడండి ఇక్కడ ఇక్కడ కనపడే కోడిపుంజి వచ్చేప్పటికి 3,500 చెప్పాడు. 3,000 అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. 3 కేజీల దాకా ఉంటుందండి వెయిట్. మంచి హైట్ ఉందండి. చాలా బాగుంది. కోడిపుంజి అయితే చాలా చూడక్కర్లేదండి. నెంబర్ 1 కోడిపుంజులు అనమాట. ఇక్కడ ఈ వారం అన్ని చాలా మంచి మంచి కోడిపుంజులు అయితే ఈ మార్కెట్కి అయితే తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయండి కోడిపుంజులు. చూడండి ప్రతి చోట కోడిపుంజులే ఉన్నాయి ఎక్కువగా. కోడిపెట్టలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కోడిపుంజులు అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇంటికాడ తీసుకెళ్ళి శ్రద్ధగా పెంచుకుంటే మాత్రం చాలా యూజ్ఫుల్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి కోడిపుంజులు. చాలా రీజనబుల్ తక్కువ రేట్లకి అయితే ఇస్తున్నారు. చూడండి ఇక్కడ కనబడే కోడిపుంజు వచ్చేప్పటికి 3,500 చెప్పాడు. 3,000కి అయితే ఇచ్చేస్తున్నాడు. చూడండి హైట్ చూసుకోండి. హైట్ చాలా బాగుందండి. హైట్ వెయిట్ వచ్చేప్పటికి అయితే మీరు 3 రోజుల లోపు అయితే ఉంటుంది. చూడండి నాటు కోడి పెట్టండి. ఇది ఒరిజినల్ నాటు కోడి పెట్ట అనమాట. మీకు 1,200 చెప్పాడు. 1,000 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాడు. దీని వెయిట్ వచ్చేప్పటికి 2 కేజీలన్నర అలా ఉంటుందండి. చూడండి జతల లెక్క కూడా అమ్ముతున్నారు. కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ జతల లెక్క అమ్ముతారు. హోల్సేల్గా కూడా అమ్ముతున్నారండి. హోల్సేల్గా అయితే మీకు చాలా తక్కువ ప్రైజుల్లో అయితే పడతాయి. ఇక్కడ మీ మార్కెట్కి వచ్చి తీసుకున్నారంటే ఇంకా చాలా మంచి మంచి కోడిపుంజులు అయితే చూసి మీరు తీసుకోవచ్చండి. చాలా రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ జత కోడిపుంజులు వచ్చేప్పటికి 3,500 చెప్తున్నాడండి. ఇవి ఒక వెయిట్ వచ్చేప్పటికి ఒక్కొక్క కోడిపుంజు 2 కేజీల దాకా ఉంటుందండి. 2,000కి అయితే ఇచ్చేస్తున్నాడు జత. అమెరికా పంపించంగా చూడండి ఇవి జత వచ్చేప్పటికి మీకు 3,000 చెప్తున్నాడండి. 2,500కి చేస్తున్నాడు. కోడిపుంజులు అయితే వెయిట్ వచ్చేప్పటికి 2 కేజీలు ఒకటి 2 కేజీలు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి కోడిపెట్టలు కానీ కోడిపుంజులు కానీ ఇక్కడ మార్కెట్లో చాలా తక్కువ ప్రైజులు అయితే ఇస్తున్నారు. అదే కోడిపెట్టలు వచ్చేప్పటికి ఒరిజినల్ కూడా దొరుకుతున్నాయండి. అదే ఒరిజినల్ అయితే మీకు కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఇక్కడ పెద్ద పెద్ద పనసకాయలు అయితే ఉన్నాయండి. ఇక్కడ సేల్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ పనసకాయలు అయితే ఇప్పుడు చూడండి ఇట తొనలు అయితే తీస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంటాయండి. మంచి స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి ఇక్కడ పండించిన ఈ పనస కాయలు తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి అలా కట్ చేసి అనమాట ఈ తీసి తొనలు తీసి ఇలా అమ్ముతూ ఉంటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. తీయగా ఉంటాయండి ఈ పనసకాయలు. చాలామంది ఇక్కడ మార్కెట్కి వచ్చి ఈ పనసకాయలు అయితే కొనుక్కొని వెళ్తారు. చాలామంది ఏంటంటే కొంతమంది అయితే వీటితో బిర్యానీ కూడా చేసుకుంటారండి. బిర్యానీ అయితే చాలా అంటే బాగుంటుందండి. మామూలుగా ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఈ కొబ్బరికాయలు కానీ అరటిపళ్ళు కానీ అరటికాయలు కానీ ఈ చుట్టుపక్కల నుంచే ఈ పండించి తీసుకొస్తారండి. ములక్కాయలు కానీ నిమ్మకాయలు ఆకుకూరలు చూడండి ఇక్కడ కరివేపాకు ఇవన్నీ చుట్టుపక్కల నుంచి పండించిన పంటలేనండి. ఈ మామిడికాయలతో సహా అన్ని కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ నిమ్మకాయలు కానీ ఇక్కడ చుట్టుపక్కల పంటలు అయితే ఎక్కువగా పండిస్తూ ఉంటారండి. చూడండి మిర్చి ఎంత బాగుందో చూడండి. చాలా గ్రీనీగా ఉందన్నమాట మిర్చి. చూడండి ఇక్కడ చేపల మార్కెట్కి అయితే వచ్చాము. పీతలు చూడండి ఇక్కడ కేజీ వచ్చేపాటికి చుక్క పీత అండి. ఇది సముద్రం పీత అనమాట. చాలా బాగుంటాయండి. టేస్ట్ మట్టుకు నెంబర్ 1 కొంటే కేజీ వచ్చేపాటికి సముద్రం పీత 400 చెప్తున్నాడండి. చూడండి ఇక్కడ బొమ్మడాయిలు కానీ మేన్ చేపలు కానీ ఉన్నాయి. మేన్ చేపలు కేజీ వచ్చి 200 అన్నారండి. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు. చూడండి ఇక్కడ చేపలు కూడా ఉన్నాయండి. కేజీ వచ్చి 150 అన్నాడు. రాగిన్లు కానీ బొచ్చులు కానీ ఈ మన బంగారు తీగలు కానీ అన్ని రకాలైతే చేపలు ఇక్కడ మార్కెట్లో అమ్ముతారండి.
చూడండి ఇక్కడ మేన్ చేపలు కానీ చిన్న చిన్న చేపలు కూడా అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ చిన్ని చిన్ని చేపలు కూడా అమ్ముతున్నారు. ఈ కేజీ వచ్చేపాటికి 70 రూపాయలు అన్నాడు. చాలా అంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం నెంబర్ 1గా ఉంటాయి. రుచిలో మాత్రం నెంబర్ 1గా ఉంటుంది అనమాట. వండుకొని తింటే మాత్రం అసలు ఆసమ్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇక్కడ చేపల మార్కెట్ అనమాట. ఇదంతా కనపరిచేదంతా ఇక్కడ అంతా చేపలు అమ్ముతారండి. చేపలు కానీ రొయ్యలు కానీ చిన్న చిన్న చేపలు అమ్ముతారు, పెద్ద పెద్ద చేపలు అమ్ముతారు. అన్ని హోల్సేల్ కానీ రిటైల్ కానీ చాలా రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి. అదే పెద్ద చేప వచ్చేపాటికి కేజీ వచ్చేపాటికి 150 కానీ స్టార్ట్ ఉందండి. కొరమేళ్ళు కూడా మీకు నెంబర్ 1 కొరమేళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. చాలా మంచిగా ఉంటాయి కొరమేళ్ళు. అవి కూడా రేట్ వచ్చేపాటికి చాలా రీజనబుల్గా 150 నుంచి స్టార్ట్ ఉందండి. చూడండి ఇక్కడ అన్ని రకాలైన చేపలు అమ్ముతున్నారు. రొయ్యలు కానీ చేపలు కానీ చూడండి మేక తలకాలన్నమాట ఇవన్నీ. చూడండి ఈ టేస్ట్ సరిగ్గా వండుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా వీళ్ళని చూస్తేనే నోరు ఊరిపోద్దండి బాబా. అసలు మామూలుగా ఉండదు. ఈ కాళ్ళతో సూపు కూడా చేసుకోవచ్చండి. ఇవి తలకాయ వచ్చేప్పటికి 550, 650, 500, 400 అలా రేట్లు అయితే ఉన్నాయండి. సైజుల వారీగా రేట్లు అయితే ఉన్నాయి. ఇవి కానీ తలకాయ కానీ మనతో కూర వండుకొని తింటే అబ్బా ఎంతైనా సరే తినేయచ్చండి. చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇందనేది 700 అది కొడిపోతా మేకపోతా ఎంత 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 700. ఇదైతే 500. 500 బట్టి ఉంది. సైజు ఎంత చెప్పు. ఎంత ఉందా? ఎంత తలకాయది? చెప్పు తీసుకుంటే చెప్పు. ఇంకా 650 ఉండే. 650 ఉండే. రెండు కొడుతున్నావు ఏదో వచ్చిన. Thank you for watching VV Kumar Vlogs 5.